లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ మేము. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఈ టైంలో 80% భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ 2 పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం. ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. వీళ్ళ చిల్లర రాజకీయాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలన్నీ కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి. వీళ్ళ దిగజాడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో. బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమంటుండంటే, నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బీజేపీని అడ్డుకుందాం, మన కాంగ్రెస్తో కల్వాస్ వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్లకు, గెలిచిన కార్పొరేటర్లకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్తో మాట్లాడినాం, బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది, మళ్ళా దాళ్ళకుంటాడనే కాంగ్రెస్ పార్టీ మేయర్ని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మేయర్ ఇస్తారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏమేం పాట చెప్తున్నది, మీరు ఇద్దరు ఉంటాడుకోకూరి మేయర్ మాకేరని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క లాలూచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటన్నాయి. ఇలా ఎంఐఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చేది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారో చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? ఎక్స్ అఫీషియో అన్నారు, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే, ఛీ పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, గీదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుకా మీది, గీ ఎంగిలి బతుకా ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీతు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గొస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా, బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని, లేదా కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా? ఇది స్పష్టం చేయాలి. కరీంనగర్లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ 2 పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండనిస్తారు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే
మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం మేము. ఈ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ ఉంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇవాళ మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా ఆ విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ రెండు పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి